తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా? రాష్ట్రంలో అసంతృప్త నేతలకు సంతృప్తి పరిచే దిశగా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుందా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలకు పార్టీ పెద్దలు పదవులు ఇవ్వాలని డిసైడ్ అయిందా? మరి తెలంగాణ కోటాలో పదవుల రేస్లో ఉన్న నేతలెవరు? పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో అధికార పార్టీ నేతలందరూ పదవుల పంపకాలపై గంపెడాసలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం ఒకరిద్దరు లీడర్లు గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని మహేష్ కుమార్ గౌడ్కు కట్టబెట్టింది. పార్టీ హైకమాండ్ అలాగే నామినేటెడ్ పదవులను సైతం భర్తీ చేసింది. అయితే ఇప్పటి వరకు పదవులు దక్కని నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. వారికి జాతీయ స్థాయిలో చోటు కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఒకరిద్దరు లీడర్లకు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు టీపీసీసీ పదవిపై అనేక తర్జనాభర్జనాలు జరిగాయి. ఈ పోస్టు కోసం ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. కానీ చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ వరించింది. దాంతో మధు యాష్కి గౌడ్ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన అమెరికా టూరులో ఉన్నట్టు తెలిసింది. అయితే మధు యాష్కిని చల్లబర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఏఐసీసీలో కీలక పదవి కట్టబెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో మధు యాష్కి ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కొంతమంది లీడర్లకు ఏఐసీసీలో కొనసాగుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒకరు. ఆయనకు ఇటీవలే ఛత్తీస్గఢ్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు మధు యాష్కిని కూడా ఏఐసీసీలోకి తీసుకుని ఒడిశా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు మాజీ వి హనుమంతరావుకు కూడా కీలక పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. విహెచ్ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. చాలా మంది లీడర్లు పార్టీలు మారినా ఆయన మాత్రం తొలి నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. గతంలో ఆయనకు ఓసారి రాజ్యసభ పదవి దక్కింది. ఈసారి కూడా తనను రాజ్యసభకు పంపాలని కోరుతున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వాలని కోరినా సాధ్యపడలేదు. అయితే అప్పటి నుంచి ఆయన పదవి లేక తెగ ఇబ్బంది పడుతున్నారు. తనకు బుగ్గా కారులో తిరిగే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. దాంతో విహెచ్ కు ఓ కీలక పదవి ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విహెచ్ కు ఓబీసీ ప్రెసిడెంట్ ఇచ్చే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందట. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తున్నారు. బీసీల కులగణన జరగాలి, వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు దక్కాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. అందుకు విహెచ్ కు ఓ కీలక పదవి కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీలో టాక్ వినిపిస్తుంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి సుకుమ కుమార్ కు ఏఐసీసీలో చోటు దక్కబోతుందని టాక్. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి మరింత దగ్గర కావచ్చని పార్టీ ఆలోచనగా ఉందట. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు పదవులు దక్కని అసంతృప్తి నేతలకు జాతీయ స్థాయిలో పదవులు కట్టబెట్టి వారిని సంతృప్తి పరిచే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.